ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపినట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర చెప్పారు. ఇక పార్వతీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. డంపింగ్ యార్డ్ దగ్గర వ్యర్థాన్ని రీసైక్లింగ్ చేసే యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను సంపదగా మార్చినట్లు ఆయన వివరించారు. తరుణ్ ఏజెన్సీ చెత్తను రీసైక్లింగ్ చేసే చర్యలు చేపట్టిందని తెలిపారు. దశల వారీగా చెత్తనంతటిని రీసైక్లింగ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో జనజాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. చెప్తున్నప్పుడు ఎప్పుడు ఇటువైపు వెళ్తున్నప్పుడు కూడా ఈ రోడ్ ఎప్పుడు చూపిస్తూనే ఉండేవారు. అలాగే సర్పంచ్ గారు కానీ ఈ రోడ్డు ఖచ్చితంగా చేయాలి అని అనేటప్పుడు ఎన్ఆర్జీఎస్ వర్కులు కూడా లిమిట్ ఉంటాయి. 12 కోట్లు 13 కోట్లలో అన్ని రోడ్లు ఇవ్వలేము. సో అందుకని నాబార్డుతో మన ఓన్లీ పార్వతీపురంకే 4 రోడ్లు మన జిల్లాకు వస్తే 2 రోడ్లు మనమే తీసుకోవడం జరిగింది. ఒకటి పులిగిమి రోడ్డు, ఇంకోటి బాలగొడవ రోడ్డు. అది కలిపి దాదాపుగా 7.5 కోట్లు. 7.5 కోట్లు ఈ 2 రోడ్లు వచ్చిన 16.8 కోట్స్ వస్తే అందులో 7.5 కోట్లు మనమే తీసేసుకున్నాం. అది మన నియోజకవర్గానికి రావడం కూడా జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. అయితే ఈ వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. ఇందాక మీ అందరికీ చెప్పిందే, దొంగ నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? దొంగ నా కొడుకే దొంగ నడుస్తున్నాడు. ఆడికి బుర్ర పోయిందో మరి ఏం పోయిందో తెలియదు. వాషింగ్ మిషన్ లో పౌడర్ వేస్తే వాషింగ్ పౌడర్ అంట, డేటాకి మైండ్ అప్పిస్తే డేటా సెంటర్ అంట, ఒకడు గోడా అని అంటాడు. అంటే వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీతో పని లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించిన వాళ్ళు అవసరం లేకపోయినా, వాళ్ళు పిలవకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా భారతపురం పట్టణ వాసుల చిరకాల కోరిక డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం అనేది. అయితే మీ ప్రభుత్వం రాకముందు ఏమైతే ప్రామిస్ చేశామో డంప్ యార్డ్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేపిస్తాం అని ఏమైతే చెప్పామో అందులో భాగంగానే ఇచ్చిన హామీ ప్రకారమే ఈరోజు ఏమైతే డంప్ యార్డ్లో ఉన్నదో దాన్ని బయోమాసింగ్ చేస్తున్నాం. బయోమాసింగ్ అంటే ఇక్కడ ఉన్న మొత్తం వేస్ట్లో ఈ వెనకతలు కనిపిస్తున్న సీవింగ్ మిషన్ ఏదైతే ఉందో దీన్ని సార్టర్ అంటారు. ఇందులో మామూలుగా కొన్ని టన్స్ వేస్తూనే ఉంటారు, అది తిరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కటి సైజ్ అని ఉంటుంది. అందులో నుంచి కంపోస్ట్ ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు కంపోస్ట్ అవుతుంది కదా, కంపోస్ట్ అంతా కిందకి రావడం, ప్లాస్టిక్ సపరేట్ అవ్వడం, క్లాత్ సపరేట్ అవ్వడం, గ్లాసు ఏముంటే అవి సపరేట్ అవ్వడం జరుగుతాయి. ఈ సపరేట్ అయినవన్నీ కూడా ఈ తరుణి గ్రూప్ వాళ్ళు దాన్ని వేరే బల్క్ వెండర్స్కి అమ్ముతారు. రీసైక్లింగ్ కంపోస్ట్ని కూడా కావాల్సిన రైతులకు కానీ ఎక్కడైనా ఫిల్లింగ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు వరకు మనకు వచ్చింది 12,000 టన్నులకి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. పార్వతీపురం మున్సిపాలిటీ తరుణి గ్రూప్స్ 12,000 టన్స్ ఇమీడియట్గా తీసేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఇంకొక 12,000 టన్స్ కూడా చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే దీంతో పాటు ఇంకొక మిషన్ కూడా పెట్టి తొందరగా